పల్నాడు జిల్లా నర్సరావుపేటలో కూటమి నేతలు ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. టీడీపీ అభ్యర్థి డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ఆధ్వర్యంలో జోరుగా హుషారుగా ఎన్నికల ప్రచారం చేశారు. వార్డులో కూటమి అభ్యర్థి అరవింద్ బాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయనకు ఓటర్లు బ్రహ్మరథం పట్టారు. వైసీపీ దుర్మార్గాలకు భయపడి ప్రజలు బయటికి రావడం లేదన్నారు. వైసీపీ అవినీతిని ఎండగట్టాలని అరవింద్ బాబు పిలుపునిచ్చారు. వైసీపీకి బుద్ధి చెప్పడానికి అందరూ ముందుకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వార్డు పాదయాత్రలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా పాదయాత్ర చేస్తున్నాము. ప్రతి గడపకు వెళ్తున్నాము. అదేవిధంగా ఉమ్మడి మేనిఫెస్టోలో ఉన్న కార్యక్రమాలు మొత్తం కూడా చెప్పడం జరిగింది. ఈ ఎలక్షన్ షెడ్యూల్ రాగా అందరూ కూడా బయటికి రావడం జరుగుతుంది. అందరూ కూడా ధైర్యంగా ఈ ప్రభుత్వం యొక్క అవినీతి దుర్మార్గాల నుంచి బయటపడ్డామని సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే 5 ఏళ్లలో కూడా ఈ పోలీసు వల్ల అక్రమంగా కేసులు పెట్టారు. గంజాయి కేసు, రేప్ కేసు, మర్డర్ కేసు, ఇవి ఎన్నో కేసులు పెట్టడం జరిగింది. తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కానీ, జనసేన నాయకుల మీద కానీ, బీజేపీ నాయకుల మీద కూడా ఎక్కువగా కేసులు పెట్టి భయపెట్టడం జరిగింది. ఈ భయాలని పోవాలంటే రేపు కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అదే ప్రభుత్వం, ఉమ్మడి ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారు రేపు కాబోయే ముఖ్యమంత్రి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అన్నతోటి, మోడీ గారి దీవెనలతోటి రేపు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం. కాబట్టి ఇవాళ ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా మేనిఫెస్టో వల్ల చాలా సంతోషంగా ఉన్నారు. ప్రతి నెల 1,500 రూపాయలు బ్యాంకులో వేస్తారు ఆడపిల్లలకి. రైతులకు పెట్టుబడి 20,000 ఇవ్వడం జరుగుద్ది తొలకరి పెట్టుబడిగా. అదేవిధంగా ప్రతి ఇంటికి కుళాయి ఇవ్వడం జరుగుద్ది. వికలాంగులకి 6,000 పెన్షన్ ఇవ్వడం జరుగుద్ది. వృద్ధులకి 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం, ఎన్నో కార్యక్రమాలు పెంచడం జరిగింది మేనిఫెస్టోలో. అందరూ కూడా ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ప్రభుత్వాన్ని దీవిస్తున్నారు. తప్పనిసరిగా రాబోయే ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వాన్ని మీకు తెలియజేస్తున్నారు.